బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలకి చంద్రబాబు స్పెషల్ టాస్క్ ఇచ్చారు. మనం చేసిన కార్యక్రమాలని ఏడాది పాటుగా మనం తీసుకొచ్చినటువంటి పథకాలని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఇంటిని టచ్ చేయాలి, మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని చెప్పి చంద్రబాబు ఒక రకంగా చాలా స్ట్రాంగ్ గానే సీరియస్ గానే ఎమ్మెల్యేలకు చెప్పారని చెప్పాలి. సో జూలైలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ప్రతి గడప గడపని ఎమ్మెల్యేలు టచ్ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్తూనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రజలకు తెలియజేసేలా మీ ప్రతి పనిని ప్రజలకు చూపించాలి. ఎమ్మెల్యేలు నిరంతరం అప్డేట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అన్నారు. ఎమ్మెల్యేల పనితీరును ప్రభుత్వం పరిశీలిస్తుంది, బీ కేర్ఫుల్ అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. సో 2029 ఎన్నికల టార్గెట్ గా ఇప్పటి నుంచే చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. మరోసారి ఏకతాటిగా డబుల్ డెక్కర్ ని మరోసారి సీరియల్ గా ఆయన సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆయన ముందుకు వెళ్తున్నట్టు కనబడుతోంది. ఏడాది కాలంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది పాటుగా తమ ప్రభుత్వం ఏం చేసింది, ఏ కార్యక్రమాలు చేపట్టింది, ఎటువంటి పురోగతిని సాధించింది, ఏ రకంగా ముందుకు వెళ్ళాం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ఎమ్మెల్యేలకు తెలియజేస్తూనే మరోవైపుగా ఒక స్పెషల్ టాస్క్ను కూడా ఇచ్చారు. ఎప్పటికప్పుడు మీ ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో అందుబాటులో ఉండాలి, ప్రజలకి సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కార మార్గం చూపించాలి. మీ పర్ఫార్మెన్స్ బట్టే రేపటి రోజున భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి ర్యాంకింగ్స్ ఉంటూ ఉంటాయి, ప్రతిదీ కూడా కౌంట్ అవుతూనే ఉంటుంది అని చెప్పి ఒక మార్క్ లిస్ట్ను కూడా అనౌన్స్ చేశారు ఆయన. దాంట్లో మొదటి ప్లేస్లో ఎవరున్నారు, రెండో ప్లేస్లో ఎవరున్నారు, ప్రతిదీ కూడా ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఒక ఇండైరెక్ట్ హెచ్చరికనే జారీ చేశారు. సో ప్రస్తుతానికి మరొక స్పెషల్ టాస్క్ ఇచ్చారు బాబు వాళ్ళందరికీ. సో ఎప్పటికప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండండి. గడప గడపకు టీడీపీ, గతంలో వైఎస్ఆర్సీపీ కూడా ఈ రకంగా చేపట్టింది. గడప గడపకు జగన్ అని చెప్పి, గడప గడపకు వైసీపీ అని చెప్పి చేపట్టింది. అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్తే పెద్ద నిరసన సెగ, ఎక్కడికి పోయినా కూడా నిరసన సెగ ఎదురవ్వడం, వారందరినీ తరిమి కుట్టడం లాంటివి చూసాం. మరి ఈసారి ఈ ఏడాది కాల పరిపాలన తర్వాత ఏడాది కాలంలోనే మేము చాలా గొప్పగా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగాం, అందుబాటులోకి తీసుకువచ్చాం, ప్రతి పథకాన్ని అమలు చేయించామని చెప్పి చంద్రబాబు చెప్తున్న క్రమంలో ఈ గడప గడపకు టీడీపీ కార్యక్రమం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ప్రజెంట్ గడప గడపకు టీడీపీ ఏం కాబోతోంది? గతంలో జగన్ కూడా ఇదే మాదిరిగా గడప గడపకు వైసీపీని తీసుకువెళ్లారు, కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అనుకున్న స్థాయిలో స్వాగతం లభించలేదు. ప్రజల్లో నుంచి తిప్పికొట్టారు, అందరినీ తరిమి కొట్టారని చెప్పాలి. కానీ ఇప్పుడు టీడీపీ హయాంలో ఏడాది పరిపాలనలోనే మేము చాలా గొప్ప ఘనత సాధించామని అటు చంద్రబాబు చెప్తూ ఎమ్మెల్యేలని ప్రజల్లో పంపించడం ఎలా చూడాలి? ఇది ఒక రకంగా స్థానిక ఎన్నికలకి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలుగానే చూడాలా, లేదంటే ఏడాది పరిపాలనలో మేము చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామనే భావనలో ఉన్నారా? ఏంటి అసలు చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది? అంటే ఒకటి, గత 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు పరిశ్రమలు అవినీతి అవడం, పోలవరం, అమరావతి లాంటి ఇప్పుడు కీలక ప్రాజెక్టుని తీసుకోవడం వంటి అంశాలని చేసినా కానీ 2019 ఎన్నికల సమయంలో కానీ అంత ముందుగానే ప్రజల్లో చెప్పుకోలేకపోయాం. దాని కారణంగానే 2019లో ఓడిపోయామనే భావన చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు, పదే చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా అదే అంశాన్ని చెప్పారు. ప్రజల్లోకి మనం ఏం చేసామని దాన్ని తీసుకువెళ్ళకపోతే ఎంత చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలు, ఒక మండల స్థాయి నేతలు అందరూ ప్రజల్లోకి వెళ్ళి ఏం చేశాం, ఏడాది పాలనలో ఏం చేసామనే అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, ఇంకా ఏం చేయబోతున్నామనే అంశాలని వాళ్ళు వివరించి ప్రజల్ని మన వైపు తిప్పుకునే విధంగా చేయాలని నిన్న చంద్రబాబు నేతలతోనూ ఎమ్మెల్యేతోనూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఇంటింటికి ప్రచారం అనే పేరు పెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమాన్ని జూలై 2వ తేదీన ప్రారంభించబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లడం, ఒక పాంప్లెట్ లాంటిది గతంలో గడప గడపకు మన ప్రభుత్వం లాగా వైసీపీ ఏ విధంగా చేస్తుంది, అదే విధంగా ఈ ఏడాదిలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఎన్ని ఇచ్చాము, ఇంకా ఎన్ని ఇవ్వబోతున్నాం, ఏ తేదీలో ఇవ్వబోతున్నాము, ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా చేశాము, ఏ పరిశ్రమలు తీసుకొచ్చిన అంశాలతో కూడిన ఆ పత్రాన్ని వాళ్ళకి అందించి వివరించబోతున్నారు. తద్వారా ప్రజలకి ఏం చేశాం, ఏడాదిలో ఏం చేశాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏం ఇవ్వబోతున్నారని ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ప్రజల్లోకి పెద్దకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన కనబడుతుంది. మీరు అన్నట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చే ఏడాది జరగబోతున్నాయి. అంటే వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు వెళ్తారా, లేకపోతే ఏదైనా ఆలస్యం చేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆ అంశాన్ని ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపుతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు ఆల్రెడీ
వైసీపీ అధినేత జగన్ ఒక పిలుపునిచ్చారు. జూలై 4వ తేదీ నుంచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి వచ్చినప్పుడు నిలదీయండి, ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఎన్నికల మేనిఫెస్టోని ఎక్కడ అమలు చేశారు నిలదీయమని ఆయన కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని కూటమి నేతల్ని ఎమ్మెల్యేని చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంతేకాదు నిన్న జరిగిన సమావేశంలో ఇంటర్నల్ మీటింగ్ గా కొన్ని కీలక అంశాలను చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు చాలా వరస్ట్ గా ఉందని అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది యావరేజ్ స్థాయిలో ఉన్నారు, కొంతమంది ఇంకా బాగా చేస్తున్నారనే ఒక గ్రేడింగ్ లాంటిది కూడా ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేల వ్యక్తిగత పేర్లు చెప్పుకోకుండా ఓవరాల్ గా చెప్పారు. ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న అంతమంది నేతల మధ్య పేర్లు చెప్పడం కరెక్ట్ కాదనే భావంలో పేర్లు చెప్పుకోకుండా ఎంతమంది వెనకబడ్డారు, ఎంతమంది యావరేజ్ స్థాయిలో ఉన్నారు, ఎంతమంది బాగా చేస్తున్న అభిప్రాయాన్ని ఆ పర్సంటేజ్ మాత్రమే వివరించారు. అంతేకాదు ఇప్పటికే నా 1-to-1 ఎమ్మెల్యేలతో ప్రతిరోజు 1-to-1 కూర్చుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. అవసరమైతే 1 గంట రోజు కేటాయిస్తాను, ఎమ్మెల్యేలతోనూ నేతలతోనూ మాట్లాడతాను, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళకోకుండా 2029 ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనే భావన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏం చేస్తున్నామో అది వివరించాలి, ప్రజలతో మమేకం అవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. దాని ప్రధాన కారణం వాస్తవంగా అమ్మఒడి మొన్న తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కొంత అంతకుముందు వరకు కొంత కూటమి సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కొంత కనబడింది. కానీ ఎప్పుడైతే సూపర్ 6 సంబంధించినటువంటి కీలక పథకం తల్లికి వందనం పథకం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారో అప్పటి నుంచి కొంత ప్రభుత్వం మీద పాజిటివ్ కూడా కొంత పెరిగినట్టు కనబడుతుంది. నేతలు కూడా నిన్న అదే చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా జూన్ 12 ఇచ్చినటువంటి తల్లికి వందనం అనే కార్యక్రమం కొంత రిలీఫ్ గానే కూటమి ప్రభుత్వం రిలీఫ్ గానే కనబడుతుంది. ప్రతిపక్షాలు కూడా అది ఒక అస్త్రం చేసుకుని ప్రజల్లోకి వెళ్దామని భావించి ఇప్పుడు వెనక తగ్గిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నాం కాబట్టి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చాం కాబట్టి ఇలాంటి పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెరుగుతుంది. తద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించొచ్చనే భావన చంద్రబాబు చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం కొంత చంద్రబాబు పని చేయని వాళ్ళ మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంకొక కామెంట్ కూడా చేశారు. తానా సభలకి కొంతమంది ఎమ్మెల్యేలు ఆహ్వానం వచ్చిందని వెళ్ళిపోతూ ఉన్నారు. తానా అంటూ ఆటా పాట అంటే మాత్రం టాటా చెప్పాల్సిందంటూ ఆయన కొంత చురకలు కూడా అంటించారు. పని చేయకపోతే ఇక ఇంటికి వెళ్ళడమే అని ఆయన చురకలు అంటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఆల్రెడీ వైసీపీ కూడా ఎమ్మెల్యేలని నిలదీయండి, తిరగబడినని ఆయన కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు ప్రజల వద్ద వెళ్తే ప్రజలు ఏ విధమైన రియాక్షన్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అటు జగన్ గాని ఇటు చంద్రబాబు గాని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజల్ని పార్టీ వైపు తిప్పుకోవడం లేకపోతే ప్రభుత్వం వైపు తిప్పుకోవడం తద్వారా 2029 ఎన్నికలకి ఎప్పటి నుంచి ప్రజల్ని సిద్ధం చేయడం, నేతలను కూడా సిద్ధం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు అనుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద ఏడాది పరిపాలన పూర్తయిన తర్వాత కార్యక్రమం నిర్వహించిన ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తలపెట్టి ఏ పథకాలు తీసుకొచ్చాం, ఏ పథకాలు ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్ళా, ఏ రకంగా ఉంది, మన పర్ఫార్మెన్స్ ఏంటి, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ప్రతిదీ కూడా పరిశీలించి ఎమ్మెల్యేలకి చాలా సీరియస్గా చురకలు అంటించారు చంద్రబాబు. ఏకంగా స్పెషల్ టాస్క్ అప్పగించారు. గడప గడపకి టీడీపీ కార్యక్రమం చేపట్టండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల్లో అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించడమే కాకుండా ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి పనులను కూడా ప్రజల్లోకి చేరవేయాలనేటువంటి ఒక స్పెషల్ టాస్క్ని వారికి అప్పచెప్పారు. సో జూలైలో గడప గడపకి టీడీపీ కార్యక్రమం ఉండబోతోంది. ఇది చాలా పక్కాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. సో 2029 ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే వ్యూహాలు పొందుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో గతంలో 2014లో చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆ తర్వాత నిధులు అవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా సమకూర్చగలుగుతున్నారు, జగన్ హయాంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తున్నాం అనే విషయం పైన ప్రజల్లో కూడా చాలా బలంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి ఆయన కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు గడప గడపకి టీడీపీ అంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దాంతో పాటుగా వైసీపీ వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పి గడప గడపకి వైసీపీ పేరిట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు తీసుకెళ్లింది. రాజశేఖర రెడ్డి ఆశయాలే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి చాలా బలంగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఏమాత్రం కూడా ప్రజల నుంచి వారికి స్వాగతం దొరకలేదు. పెద్ద ఎత్తున నిరసన గలం వ్యక్తమైంది. వారందరినీ కూడా తరిమి కొట్టారు ఎమ్మెల్యేలని. సో గడప గడపకి వైసీపీ కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యేలందరూ కూడా కొంత ప్రజల్లో నుంచి అంతటి స్థాయిలో ఆదరాబాలను స్వీకరించలేకపోయారు, స్వాగత సత్కారం అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఏడాది పాలనలోనే చంద్రబాబు ఈ కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది డెఫినెట్గా ధైర్యంతో చేయాల్సినటువంటి కార్యక్రమం. బికాస్ ప్రజలు ఏమాత్రం కొంత ఆ ప్రభుత్వానికి లేకుంటే అక్కడ నాయకులకు వ్యతిరేకంగా ఉన్నా కూడా బహిరంగంగానే వీళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ నిరసన గలం వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఏ స్థాయిలో ఇక్కడ
టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారనేది రానున్న రోజుల్లో ఆ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా కొంత బయటపడే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఏపీ ప్రజానికంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఏపీలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అట్ ది సేమ్ టైం మీరు నిజంగా కూటమి చెప్తున్న ప్రకారంగా పథకాలు చాలా గొప్పగా ఉన్నాయా? అసలు మీ అభిప్రాయం ఏంటి ఏడాది పరిపాలన పైన కామెంట్ చేయండి. ఒకసారి ఈ విషయం పైన డైరెక్ట్గా అటు ఎమ్మెల్యేలకు సూచిస్తూ చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషే పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది. నాయకుడి యొక్క